హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చికెన్ తందూరి చేయబోతున్నాం. దానికి ముందుగా చికెన్ లెగ్ పీసులు తీసుకుని కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసి అందులో కొద్దిగా కొంచెం ఉప్పు కూడా కలిపి నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఈ లెగ్ పీసులు ఏవైతే ఉన్నాయో వీటన్నింటికి ఇలా ఒక స్టిక్తో ఇలా హోల్స్ పెట్టేసుకోవాలి. మసాలా ఏది ఉన్నా కూడా లోపల దాకా వెళ్ళి బాగా టేస్ట్గా ఉండటానికి అన్ని పీసులు ఇలాగే చేసి పక్క పెట్టుకోవాలి. ఇలా అన్నిటికీ హోల్స్ పెట్టుకున్న తర్వాత చాకుతో ఈ విధంగా కట్ చేసుకోవాలి. అన్ని పీసులు ఇదే విధంగా నీట్గా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఈ కట్ చేసుకున్న పీసులన్నింటినీ ఇప్పుడు మనం మంచిగా మ్యాగ్నేట్ చేసుకుందాం. ముందుగా పసుపు వేసి, తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి, ఉప్పు, కారం, మిరియాల పొడి, గరం మసాలా, ఇది నల్ల ఇలాచి అంటారు, జంగిల్ ఇలాచి అంటారు, దాని పౌడర్. నెక్స్ట్ వచ్చి ధనియా పొడి, తరువాత జీలకర్ర పొడి వేసి కొద్దిగా ఆయిల్ వేయాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. నానబెట్టిన ఈ చికెన్ మిశ్రమాన్ని ఇప్పుడు 2-3 ఇంగ్రీడియంట్స్ వేయాల్సింది. కొత్తిమీర, పుదీనా, నువ్వులు మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీ వేయాలి. తర్వాత కొద్దిగా సోయా సాస్, ఆ తర్వాత కార్న్ ఫ్లోర్, తర్వాత మైదా పిండి. మైదా మీ చాయిస్, ఇష్టం లేకపోతే తీసేయండి. వేసుకున్న ఈ ఐటమ్స్ని బాగా ఇందులో మిక్స్ చేసేసుకొని కలుపుకొని బాగా నీట్గా కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టేసేసుకోవాలి. ఆయిల్ ఈ విధంగా వేడయ్యాక నానబెట్టుకున్న చికెన్ లెగ్ పీసులని ఇందులో వేసాం. ఇలా మెల్లగా ఫ్రై చేస్తూ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆల్రెడీ మనం చికెన్ పీస్లకి స్టిక్ తీసుకొని రంధ్రాలు చేసినాం కాబట్టి లోపల దాకా కూడా మసాలా ఏం చక్కగా వెళ్తుంది. కానీ కాల్చేటప్పుడు మాత్రం స్లో మంట మీద మీడియం ఫ్లేమ్లో మెల్లగా కాలవాలి. ఇప్పుడు మిగతా పీసెస్ నీట్గా వేయించుకుందాం. ఇప్పుడు మాత్రం ఆయిల్ వేడిగా ఉండాలండి. కాసేపు అయ్యాక సిమ్లో పెట్టేసుకుంటే ఇవి వేయడానికి 15 మినిట్స్ టైం పడుతుంది అన్నమాట. ఇప్పుడు దీనిలో ఏం చేద్దామంటే ఇలా సిల్వర్ ఫాయిల్ తీసుకొని ఇలా మంచిగా ఇలా ప్యాక్ చేసేసి ఇలా పెట్టేసుకున్నాం.
వేడి వేడిగా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ రెడీ. చికెన్ లాలీపాప్.